ఎంపీ చాలా తీవ్రంగా ఉండబోతుంది కాబట్టి పోటీ ఎంపీ ఎంత తీవ్రంగా ఉన్నా ఏ విధంగా ఉన్నా సరే కానండి ఎంపీ కంపల్సరీగా డాక్టర్ బొత్స ఝాన్సీ గారు మరలా వస్తారు. ఎందుకంటే బొబ్బిల్లే కూడా లాస్ట్ టైం పార్లమెంట్ సభ్యురాలుగా అప్పుడు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ చాలా కంపెనీలు వేసేటి రావడానికి ఏంటి చాలా మందికి నిరుద్యోగం ఏంటి అన్నీ చాలా డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా విజయనగరంలో కూడా ఎంపీగా చేస్తున్నారు. విజయనగరం కూడా ఈరోజు డెవలప్ అయిందంటే చాలా ముఖ్యంగా మన ఇది వరకు బొత్స ఝాన్సీ గారే ముఖ్య కారకులు. అదేవిధంగా ఇది వరకు ముస్లిమ్స్ కూడా హజ్కి కూడా వెళ్ళడానికి ఏదో చాలా ఇబ్బంది పెట్టారు ఆ టైంలోనే. ఈవిడేమో పార్లమెంట్లో కమిటీగా ఉండి హజ్ కమిటీ మెంబర్గా పార్లమెంట్ కమిటీగా ఉండి ముస్లిమ్స్ కూడా ఎంతో ఫైట్ చేస్తున్నారు. అందు గురించి మన బొత్స ఝాన్సీ గారిని విశాఖ ప్రజలు కూడా ఆదరించుతారు. ముఖ్యంగా విశాఖ ప్రజలు కూటమిలో ఉండడం కొంచెం ఇంపాక్ట్ ఉండబోతుంది సార్. ఎందుకంటే ముస్లిమ్స్ ఓట్లు ఈసారి కూటమిలో ఉండటం వలన మెయిన్ మైనారిటీ ఓట్స్ ముస్లిమ్స్ ఓట్స్ అదేవిధంగా క్రిస్టియన్ ఓట్స్ కూడా మనకి ఎట్టి పరిస్థితులు లేని మతతత్వ పార్టీ అయినా సరే మతతత్వ పార్టీతోని వీళ్ళు రిలేషన్షిప్ పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని కూడా చెప్తున్నారు. అది ఈ మూలంగా ముస్లిమ్స్ ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వేయడం జరగదు. ఎట్టి పరిస్థితులు లేని ఎన్డీఏ వాళ్ళకి పడడం జరగదు. కంపల్సరీగా మనకి ఝాన్సీ గారికి వెనుకడు వేస్తారు. ఝాన్సీ గారి వెనకతలు చాలామందిగా ప్రజలు కూడా ఝాన్సీ గారి వెనకతలు ఉన్నారు. మేము ఎన్నో మీటింగ్లు చూసాం. రాత్రి కూడా మనకి సాదిఖాన్లో మీటింగ్ కూడా అయింది. ముస్లిమ్స్ అందులో ఏకదాటిగా 90% మొత్తం ముస్లిమ్స్ కూడా అందరూ 10% అట్టి ఉన్నా సరే కానీ కేకే రాజు గారికి అవుతేనేమి అదేవిధంగా బొత్స ఝాన్సీ గారికి అవుతేనేమి మొత్తం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గెలుస్తారంటారా సార్ ఇద్దరు? గెలవడమే కదండి చాలా ఎక్కువ మెజారిటీతో మెజారిటీతో గెలుస్తారు.